గాడ్. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. వాళ్ళకి నేను 1 రూపీ చాక్లెట్ తీస్తాను ప్రామిస్ చేశా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంతకి దిగజారిపోయాం 1 రూపీ చాక్లెట్ కి. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? Will he be 6 feet? 6 అడుగులు ఉంటాడా? సెకండ్ రౌండ్ లో సిద్ధు విన్ అయింది కాబట్టి చప్పట్లో నాకు కొట్టలేదు ఫస్ట్ నీకు ఆర్డర్. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? రాష్ట్రపు జాతి రత్నాలు. ఓకే గైస్ మియావ్ సౌండ్ చేస్తుంది కాబట్టి సాంగ్ చేసి గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే, నీ వల్ల ఇదంతా. ఎన్నిసార్లు క్వశ్చన్ ఒకసారి నేను చెప్పే వరకే నువ్వు ఎక్కడ దాకా ఆడదాది. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. ఓకే మన 7th రౌండ్ లో కలిసింది మన మియావ్ మియావ్. సారీ 8th రౌండ్ కోసం ఇంకేం సౌండ్ రావట్లేదు ఏంటి మరి? నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఏదో ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎట్టకారం? ఎవరి తట్టకారం? ఎవరి తట్టకారం? ఓకే మీకు తెలిస్తే సౌండ్ బాగా పెట్టుకోండి. బాబా మర్చిపోతున్నాం, మియావ్ మియావ్ మర్చిపోద్దు. బాబా ఇది ఏం చెప్పలేదు ఇంకా. ఇది మోసం. చీటింగ్ అప్ప చీటింగ్. సరే ఓకే మళ్ళీ వర్షన్. హే చిల్లి 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 బాబా. హే చిల్లి 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 లైక్ అంతే. Excuse me, ఇంట్లో ఒక అన్ఫేర్ ఈ పాప పాడేదా చిల్లి 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 అంట. అది క్వశ్చన్ చెప్పే వాళ్ళ ప్రాబ్లం కానీ వినే వాళ్ళ ప్రాబ్లం అయితే కాదు. సాంగ్ వచ్చేసింది అబ్బా ఫ్లో లో. చిల్లి 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 నేను చెప్పేది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు ఇద్దరు సమానంగా ఎన్నిసార్లు సమానం వస్తారు? 4 నాకు అప్లకి 4. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని వీడేం చెప్పినా రైతు, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూ తీసుకొని ఏం మాట్లాడుతున్నాను? నోటి కూర్చొని మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం? నేను పోతే పోరా. 9th క్వశ్చన్ కి ప్రతి 3 బాల్ పోయి అమ్మ పడవ పోయి అమ్మ. బాల్ బంతిపూల జానకి జానకి బాల్ ఫ్లవర్ జానకి జానకి బంతి పూల జానకి జానకి నీ గడప సిగ్గు దేనికి దేనికి చెల్లో చెల్లో నాతో వచ్చే అత్తారింటికి అబోల్ రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే ఆహా. ఓకే 9th పాయింట్ లో 9th రౌండ్ లో గెలిచింది వచ్చేసి ది గ్రేట్ లాస్ట్ రౌండ్ స్టోరీస్ ఏంటి
పేపర్ సీజర్ నాకు కొంచెం సిగ్గులేదు అసలు బస్సకి అసలు ఇప్పుడు గెలవకపోతే ఇంకా ఆఫ్ కోర్స్ బాబాయ్ గెలిచింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన పాప అదే ఇట్లా ఇట్లనే పెడుతుంది ఏ గేమ్ నాకు మెంటలీ డిజార్డర్ వచ్చేసింది. నేను ఏం చేస్తాను ఈ పవన్ గారు మియా మియా గెలిచిందంటే మియా మియాకి 1 రూపీ చాక్లెట్ వెళ్ళిపోతుంది. చాలా పెద్ద గిఫ్ట్. తీసుకోండి ఏదో ఒకటి. ఇన్ని ఉన్నాయి ఏం చేస్తా బాబా మియా మియా చోటు దగ్గర పెట్టుకొని ఇది ఒకటి చేసి ఒక మూవీని ఓకే ఓకేనా రెడీ గుడ్ సెట్ గో ఓకే విచ్ వే టు ఆంటీ హౌస్ బాబా 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 అది ఫస్ట్ ఓకే అత్తారింటికి దారేది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టైం బ్రేక్ వచ్చింది. చాక్లెట్ ఎవరు లేదు నాకే బాయ్. ఏంటి ఇట్లాంటివన్నీ కెమెరా పిలిచి ఇప్పుడు ఏం మాట్లాడతాను చూడండి నన్ను. అన్నా వచ్చిన తర్వాత పోలే మరి అదే చాక్లెట్ ఇచ్చేసిపో. కొంచెం కూడా చెక్కి లేకుండా మేము చాక్లెట్ కోసం ఈ ఛాలెంజ్ ఆడడం తెలుసా? కొంచెం అంటే కూడా మరీ చీప్ గా 1 రూపీ చాక్లెట్ కాదు. చాక్లెట్ అంటే ఏ సిల్కో ఏ కిట్ క్యాటో ఇచ్చినా పర్లేదు కానీ 1 రూపీ చాక్లెట్ కోసం ఈ ఛాలెంజ్ ఆడడం చూడండి. బడ్జెట్ లేదబ్బా. రూపాయి కనీసం ఒక 5 రూపాయలు. చిన్నప్పుడు కూడా ఇంత పడుకోదు. ఓకే ఈ గేమ్ లో విన్ అయింది ది గ్రేట్ ఉషారాణి అండ్ దప్పుస్కి సిద్ధు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్ హరిత. ఇద్దరు అవుటే లెక్క వస్తే నేనే విన్నర్. ఎందుకంటే టై బ్రేక్ చేసి ఓడిచ్చింది నేను అసలు అనుకోలేనంత విన్ అయినా మేము ఇద్దరు సమానం అని చెప్పి. అసలు ఇద్దరికి అసలు ఆన్సర్ తెలియదు అనుకున్నారు. 5 టైమ్స్ అసలు రిపీట్ చేయాలి. ఫస్ట్ లైన్ కూడా అలాగే ఇట్లా చాలా మంది బుక్సే మిగతా అన్ని చదివేసిన. తెలుసు నాకు తెలుసు జాక్ ఇదొకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు. అవన్నీ వద్దు. మేమిద్దరం ఈ గేమ్ లో విన్ అయింది ఉషా అండ్ సిద్ధు. ఇద్దరికి టై అయింది కాబట్టి అంత లేదు. ఇక్కడ మీ దృష్టిలో ఎవరు విన్ అయ్యారో కింద కామెంట్ లో పెట్టండి. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేశారో. హాట్ నీ హాట్ ఏంది? ఏ కలర్ హాట్ అయితే మీకు నచ్చిందో ఆ కలర్ హాట్ ని కమెంట్ లో మెన్షన్ చేయండి. హాట్ ఇంపార్టెంట్ బిగ్ యాక్చువల్ గా మాకు కమెంట్స్ లో ఫస్ట్ కమెంట్ లైఫ్ లో ఫస్ట్ కామెంట్. నేను చాలా హ్యాపీ అయిన కమెంట్ చూసి. ఫ్లిప్ ద బాటిల్ కి వచ్చిన కమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే జోకర్ లాగా డ్రెస్ చేసి పబ్లిక్ లో వెళ్ళమని చెప్పారు విత్ మేకప్. అది చెప్పాలంటే మాకు కూడా కొత్తగా అనిపించింది. మేము చేస్తాము కానీ ఇంకొంచెం తప్పకుండా చేస్తాం దాన్ని. అంటే మేము వైరల్ వయ్యారి అయిన తర్వాత మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లా కాదు చేసిన దానికి ఒక 10-15 మంది నాకు చూడాలి కదా. మాకు మేమే చూసుకుంటే బాగుంది. అవును అందుకే చేయండి. లేదంటే పెట్టేసి ఉంటాము ఈ లోపల. ఖచ్చితంగా చేస్తాం వీడియో. అది ఎప్పుడని ఫర్దర్ వీడియోస్ లో ఆ వీడియో కంపల్సరీ వస్తుంది. మెన్షన్ చేస్తాము. జోకర్ నేనే చెప్తాను ఈ బాబునే. అంత లేదు. చూద్దాం అప్పుడుండే సిచ్యువేషన్స్ కి ఎవరు జోకరు ఎవరు ఇచ్చేది ఖచ్చితంగా. ఓకే గైస్ నెక్స్ట్ వ్లాగ్ లో ఇంతకన్నా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుని వస్తాము. ఇప్పటికి మీ సిస్టర్స్ వాస్ సైనింగ్ ఆఫ్. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్ అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్